మంచినీళ్ళు ఏమైనా తాగుతారా? మంచినీళ్ళు ఇమ్మంటే పర్లేదు. ఏం చేస్తూ ఉంటారు మీరు? పొలం పనులకి వెళ్తారు. పొలం పనులకు చేస్తుంటారు. మీకు పెళ్ళైందా? పెళ్ళయింది. పిల్లలు? ముగ్గురు కొడుకులు. ముగ్గురు కొడుకులు. ఓకే. ముగ్గురు కొడుకులు కానీ నాకు అమ్మ వాళ్ళు సెకండ్ మ్యారేజ్ చేసారు. అంటే కట్నం ఇవ్వలేక నాన్న చిన్నప్పుడే చనిపోయిండు. అమ్మకి కళ్ళు కనిపించవు. నా తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు, ఇద్దరు తమ్ముళ్ళు. అయితే మా ఆయనకి ఫస్ట్ భార్య చచ్చిపోయింది. ఆయనకు ముగ్గురు పిల్లలు, ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ. అంటే నన్ను 14 సంవత్సరాలకి కట్నం ఇవ్వలేక నాన్న చచ్చిపోయిందని తనకి ఇచ్చిరు. తనతోటి నేను 4 సంవత్సరాలు ఉన్నా. 4 సంవత్సరం పడుతుంటేనే ఫస్ట్ ఆయనకి హెల్త్ బాగాలేదు. అది తెలియక మా అమ్మ నన్ను ఇచ్చింది. ఆ భార్య కూడా హెల్త్ బాగాలేకనే చచ్చిపోయిందంట. ఆ విషయం మాకు ఎవరు చెప్పలే. ఇక మా అమ్మ ఏంటంటే నాకు కళ్ళు కనిపించవు, నా భర్త లేడు, ఎదిగిన పిల్ల ఇంట్లో ఉంటే ఎట్లా అని ఇచ్చి చేసేసారు. ఇది 14 ఏళ్ళకే ఎదిగిన పిల్ల అని అనుకున్నారు. పెళ్ళి ఎదిగిన పిల్ల వాళ్ళు వీళ్ళు అంటే అమ్మ ఒక వేరే చేసిందిలే. చేస్తే వాళ్ళు వీళ్ళు ఉండే అతను తల్లికి అంటారు, పిల్లకి అంటారు వద్దు అని మా వాళ్ళందరూ కలిసి ఇచ్చేసారు. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా మీకు పెళ్ళి? నా పెళ్ళి మేడం 2006. ఓకే. 2006లో పెళ్ళైంది. 2010 మార్చి 26 మా ఆయన చనిపోయిండు. 4 సంవత్సరాలే మేడం. అయితే చిన్న ఎలా చనిపోయారు అతను? ఆయన కొంచెం హెల్త్ బాగుండదు సార్. ఏమైనా డ్రింక్ ఏమైనా అలవాటు ఉండే? డ్రింక్ అలవాటు ఉంది, షుగర్ ఉన్నది, టీవీ ఉంది. ఇంకా వేరే ఎంత వయసు తేడా ఉంటదండి మీకు? చాలా డిఫరెంట్ ఉంటది. నన్ను చేసుకునేటప్పుడే వాళ్ళ పాపం మ్యాచ్డ్ అయింది. వాళ్ళ కొడుకు ముసలాయనకి ఇచ్చి 20 సంవత్సరాలు తేడా ఉందమ్మా మీకు అతనికి? 20 ఉంటది. 20 సంవత్సరాలు. నీకు పెళ్లి అయ్యేటానికి నీ వయసు ఎంతమ్మా? నాది 14 సంవత్సరాలే సార్. అతనికి 34 ఉంటాయి. అంటే వాళ్ళ బాబు కూడా అప్పుడు సెకండ్ ఇయర్ చదువుతుండే, పెద్ద బాబు. అయినా కానీ 38 చనిపోవటం అంటే చిన్న వయసు అతనికి. 40 ఏళ్ళు. చేసుకోను అంటే అమ్మ ఏమన్నది, నువ్వు చేసుకోకపోతే మాది గుడిసె మేడం తాటాకులది, నువ్వు చేసుకోకపోతే కిరసనాలు పోసుకొని మేమందరం చచ్చిపోదాం అన్నది. మీరేంటి పెద్దమ్మాయా ఇంట్లో? నేనే పెద్ద మేడం. అయితే నా పెళ్ళైనాక ఒక తమ్ముడు లారీ పోయి కరెంటు బట్టి చచ్చిపోయిండు. అది మా ఆయన చచ్చిపోయినప్పుడు చిన్న బాబుకు ప్రెగ్నెన్సీ 5వ నెల. ప్రెగ్నెన్సీ చిన్న ఆయనకి. అంతకుముందు ఇంకో పిల్లాడు? ఇద్దరు ఉన్నారు. ఆయనకి ఫస్ట్ భార్యతో 4 పిల్లలు ఉన్నారు. 3 పిల్లలు, నాకు 3. ఆయనకు 3. వాళ్ళకి మాకేం లేదు. అంటే 4 సంవత్సరాలే కదమ్మా ఆయన బతుకున్నది. 3 పిల్లలు కనేసావా? చిన్న బాబు 5వ నెల ప్రెగ్నెన్సీతో ఉన్నా. సంవత్సరానికి ఒకళ్ళు కనేసావా? అంటే 2 పిల్లలు 5వ నెల ప్రెగ్నెన్సీ. ఓకే. నీకు 3 పిల్లలు పుట్టేసరికి నువ్వు మైనర్వి తెలుసా నీకు సంగతి? 19 ఏళ్ళు 18 ఏళ్ళు ఉంటాయి నీకు అప్పటికి. 21వ సంవత్సరానికి ముండ మూసేసిన. 21వ సంవత్సరానికి. అయితే అత్తగారింటికాడ ఉన్నప్పుడు మా అత్తగారు వాళ్ళ అబ్బాయి పరిచయం. నేను పనికి అక్కడ కొత్త బస్ స్టాండ్ కాడ హోటల్లో పనికి వెళ్ళేదాన్ని. పనికి వెళ్తుంటే వస్తుంటే ఇంటికి వచ్చి అది ఇది పని చేసి కూరగాయలకి పిల్లగాళ్ళని చూసుకోవటం అది ఇది చేసి అట్లా పరిచయం అయ్యిండు. అవి చుట్టాల అబ్బాయి, వరుస కల్లుడు అవుతాడు. నాకంటే చిన్న ఆయనలే. చనిపోయిన తర్వాత? చనిపోయిన తర్వాత సార్. ఎంతకాలం తర్వాత? సంవత్సరంన్నర తర్వాత. అప్పటికే పరిచయం అయిందా? 2010లో ఈయన చచ్చిపోయిండు. 2012లో ఆయన పరిచయం అయ్యిండు. అమ్మా ఆయన చనిపోయినాక మీకు ఏమన్నా సెటిల్మెంట్ అమౌంట్లు గానీ ఆస్తులు గానీ? అసలు మరి 3 పిల్లల్ని ఎలా పోషించావు? నేను ఇక కష్టం చేసుకుని తల్లి వాళ్ళ దగ్గర చిన్న పిల్లలు అమ్మ వాళ్ళ ఇంటికాడే కానీ వేరే రెంట్కే ఉంటాను నేను. కిరాయికే ఉంటాను. చిన్న పిల్లలమ్మా 3 ఏళ్ళు 4 ఏళ్ళు 2 ఏళ్ళ అప్పటి నుంచి వేరే ఉంటున్నా మేడం. అమ్మ వాళ్ళకి కూడా ఏం లేదు. అత్త వాళ్ళు చూసుకొని అన్నారా? అక్కడ వెళ్ళిపోమన్నారు. కుంట జాగా ఉంటే అదేం చేసిరు, నాకు ముండమోసి ఇంటికి వచ్చి అన్ని నిద్రలకు గట్ట వెళ్తాం కదా, అప్పుడే నాతో సంతకాలు పెట్టించుకున్నారు. ఇది ఆడపిల్ల కదా, ఆడపిల్లకి పెళ్లి చేసేద్దాం, మగ పిల్ల కదా అంటే ఎక్కడ ఉన్నా బతికేస్తారు, ఆడపిల్ల ఆగమవుతుంది అంటే సరే అని నేను కూడా సంతకం పెట్టేసినప్పుడు. సంతకం పెట్టి ఆడపిల్ల కదా, నీ లెక్కనే ఆమె కదా ఆగమవుతుంది అంటే, నాకు కూడా 2 చెల్లెళ్ళు ఉన్నారు కదా మేడం, మా చెల్లెళ్ళు తక్కువ ఆ పిల్ల ఏమి ఇది కాదని సంతకం పెట్టేసిన. ఏం చదవకుండా, ఏం ఆలోచించకుండా, ఎవరిని అడగకుండా. అసలు నాకు చదువు రాదు సార్, నన్ను చదివియలే అమ్మ. అక్కడ పెట్టచ్చా లేదా అడగాలి కదమ్మా ఎవరినన్నా. ఎవరిని అడిగినా మా బావలందరూ అంత వాళ్ళే కదా. వాళ్ళు పెట్టండి అన్నారు, మీరు పెట్టేశారా? పెట్టేసిన. నీ 3 పిల్లలకి ఆధారం? ఇంకా ఏం లేదు సార్, నేనే ఆధారం. అయితే అబ్బాయి పరిచయం అయ్యి ఇంకా చూసుకుంటున్నాం. అక్కడ వాళ్ళ అమ్మోళ్ళు గొడవ పెట్టి నన్ను కొడితే హైదరాబాద్ వచ్చినాం. ఇక్కడ లంగరౌతులు అన్నయ్య వాళ్ళ కాడ ఉండి పని చేసుకుంటా ఉన్నాం. మళ్ళీ తర్వాత గట్టుకేసరి కాడ కోళ్ళ ఫామ్ లో కొన్ని రోజులు ఉన్నాం. అక్కడ పిల్లలు చదివించుకుంటా 2 కోళ్ళ ఫామ్ లో పని చేసుకుంటా మళ్ళీ అక్కడ ఎందుకు అబ్బాయి మీ చుట్టాల అబ్బాయి ఉన్నాం మేడం. 2021 దాకా కలిసే ఉన్నాం. అప్పటి నుంచి కలిసే ఉన్నాం. ఇంకా తర్వాత ఆయన వేరే వాళ్ళ ఇంటికి వెళ్తూ వస్తూ సూర్యాపేట వేరే ఒక ఆమెతోనే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. నిన్ను పెళ్లి చేసుకున్నాడు మేడం. కానీ లేవు. అంటే మా అంతటా మేమే ఏంలవాడ గుడికి పోయి అక్కడ
కట్టుకున్నాం మీ పుస్తకం. ఇద్దరికి పిల్లలు ఉన్నారమ్మా? లేరు సార్. మీ ఇద్దరికి పిల్లలు లేరు? లేరు. ఎందుకు? నీకు ఆపరేషన్, గర్భసంచి లేదు ఆపరేషన్ సార్, అసలు ఆపరేషన్ కాలే కానీ కాన్పు అందలేదు. పిల్లలు లేకుంటే కూడా నాకు ఆపరేషన్ కాలే ఇప్పటికి కూడా. అంటే భార్యాభర్తలుగా ఉండేవారా మీరిద్దరు? ఉన్నాం సార్. ఇన్ని సంవత్సరాల్లో పిల్లలు లేరు? లేరు, కాలేదు ఇక నాకు. వాడికి ఎవరు మరి కనెక్ట్ అయ్యాడు? అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్తూ వస్తూ ఉంటే అక్కడ ఒక ఆమె పరిచయం అయింది. ఆమెకు కూడా పిల్లలు లేరు. ఆమెకి 4 పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఉయ్. అయిపోయిన ఆమెను తీసుకొచ్చి నన్ను 7-8 మంది వచ్చి ఇంట్లో ఉన్నదాన్ని గుంజి కొట్టిరు మేడం. అయితే ఎట్లా అంటే నేను డోర్లు పెట్టుకున్నా, బయటికి రాకపోతే పిల్లలు డాడీ డాడీ అనే అంటారు, చిన్నప్పటి నుంచే తెలుసు కదా. అయితే స్కూల్ కాడికి వెళ్ళి మనం టూర్ పోదాం రా అని చెప్పి ఆటో వేసుకొని పోయి పిల్లగాళ్ళని తీసుకొచ్చి పిల్లల మీద ఇట్లా పీక మీద కత్తి పెట్టి నన్ను డోర్ తీపిచ్చారు. డోర్ తీపిస్తే 7-8 మంది ఎట్లా అంక నుంచి ఇంత దూరం గుంజి కొట్టి అంత రక్తం మడుగులో చేసిపోయారు. ఎందుకమ్మా నువ్వేం తప్పు చేసావని అంత కక్ష కట్టారు? నువ్వు చేసుకున్న పెళ్ళానివా, నువ్వు వదిలిపెట్టు, నువ్వెవతివి, నాకన్నా ఉంటాడు అని ఆమె వేరే ఆమెతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే మరి వీడు అడ్డుపడలేదా నిన్ను అలా చావు కొడుతుంటే? ఈయనే కొట్టిపించండి. ఇంకా ఈయన పిల్లల మీద ఇట్లా పీక మీద 3 పిల్లల మీద ఇట్లా కత్తి పెట్టి నన్ను డోర్ తీసి బయటికి రాగానే ఈ నుంచి అంత దూరం ఈడ్చుకుపోయి కొట్టారు. అది ఎఫ్ఐఆర్ అయింది అప్పుడు. ఆ సంఘటన ఎప్పుడు జరిగిందమ్మా? ఎంతకాలం అయింది? 2021 మేడం. 21లో. అయితే నేను ఇంకా పిల్లలు ఎందుకు, వాళ్ళు ఏమన్నా అంటే పిల్లల కాడిపోతారు, పిల్లలను చంపిస్తారు, నాకున్నదల్లా నా పిల్లలే అని నేను ఇంకా ఊరుకున్నా. నేను ఇంకా ఎక్కడికి పోదలుసుకోవాలి. వీడు వచ్చేవాడు నీ దగ్గరికి? రాలే కానీ వాళ్ళ తమ్ముడు, వాడు పెద్ద రౌడీ సార్. వాడు ఊకే వాళ్ళతో వీళ్ళతో ఫోన్లు చెప్పించి అది కనుక మా అన్న జోలికి వచ్చిన కేసు కోర్టు అని తిరిగినా దాన్ని ఏమన్నా అట్లా నలుగురితో తిరిగి ఆవిడకి ఇచ్చి పెళ్లి చేశారు కానీ అదేదో నీతోనే చెయ్యొచ్చు కదా, ఎందుకు వాళ్ళు? ఆమెతో చెయ్యలే మేడం, ఆమెతోనే ఉండుకుంటా ఆమెను తీసుకొచ్చి నన్ను కొట్టిపిచ్చిరు. ఉంచుకోవటానికి ఇంత కొట్టుడా? పెళ్లికి కూడా కాదా? ఉంచుకున్న ఆమెతోనే అట్లా కొట్టిపిచ్చిరు. నేను మళ్ళీ అక్కడిక్కడ కోర్టుకి కేసుకి ఎక్కడ వెళ్తుందో అని చెప్పి వాళ్ళతో వీళ్ళతోనే దాన్ని ఏమన్నా దాని పిల్లలను చంపిస్తామంటే పిల్లల దాకా వస్తే ఎట్లుంటా మేడం నేను? నాకు ఉన్నదే పిల్లల వయసు ఎంతమ్మా? పెద్ద అయినది 18 మేడం. మొన్న ఫిబ్రవరి 27కు 18 పడ్డాయి. రెండో ఆయనకు 17, చిన్న ఆయనకు 14. పెద్ద ఆయన 2nd ఇయర్ అయిపోయింది, బైపీసీ చేసిండు. రెండో ఆయన 1st ఇయర్ అయిపోయింది, ఎంపీసీలో మెయిన్స్. పిల్లలు స్టడీ మంచిగా ఉందనే నేను ఇంకా ఏ కోర్టులు దేని జోలికి వెళ్ళలే. మా పిల్లలు ఈ వయసు వచ్చేంత వరకు చదువుకుంటున్నారు కదా, వీళ్ళ స్కూల్ ఫీజుల్లో అతని కాంట్రిబ్యూషన్ ఏమైనా ఉందా? సార్, నేను కన్న కష్టాలు, నేను మొత్తం నువ్వే ఒక్కదాన్నే, సొంత ఇల్లు లేదు, కిరాయికుండే 3 పిల్లలని. ఇప్పుడు చిన్న బాబు వచ్చిండు నాతోటి, ఒక్కదాన్ని కష్టపడే నేను అన్ని ఇళ్ళ తీసుకుంటున్నా. పొలం పనులకు వెళ్తే ఆంధ్ర, తూర్పు కోతలకి. 12 సంవత్సరాల్లో మీ ఇద్దరి మధ్య ఎటువంటి తగాదా లేదు? ఏది లేదు సార్. ఆమె పరిచయం అయిన తర్వాతనే అన్ని గొడవలు, కొట్టుడు అన్ని చేసిండు. సరేలే, ఎన్ని రోజులకైనా రాకపోతాడా? ఆయన వల్ల నీకేంటి ఉపయోగం ఈ 12 సంవత్సరాల్లో? ఇన్ని రోజులు ఉన్నా కదా మేడం, నేను మా పాలోళ్ళకి ఇంటి సరుకులు తేలా, ఇంటి బాధ్యత తీసుకోవాలా? 12 సంవత్సరాలు మంచిగా చూసుకున్నాడు. ఆయన ఏం చూసుకున్నాడు అనేది ఇంపార్టెంట్. పిల్లలని బాగా చూసుకున్నాడు. స్కూల్ చూసుకోవడం అంటే ఫీజులు కట్టాడా, ఇంటి సరుకులు తీసుకొచ్చాడా? చేసిన పైసలు నాకే ఇచ్చేవాడు. నాకే ఇచ్చేవాడు. ఇంత వచ్చినాయి అని మళ్ళీ ఆయనకి ఏదైనా అవసరం ఉంటే నన్నే అడిగి తీసుకున్నాడు. ఎటువంటి లోటు చేయలేదు? ఏం లేదు సార్. మా పిల్లలు కూడా తనని డాడీ అని పిలుస్తారు. ఆయన కూడా బాబాయ్ అంటే ఊకపోతుండే, డాడీ అని అంటాడు. వాళ్ళ అమ్మోళ్ళు వచ్చి 4-5 సార్లు కొట్టి ఆయన ఎత్తుకపోతే కూడా లేదు, వాళ్ళే నా పిల్లలు. ఎందుకు వాళ్ళు వచ్చి ఎందుకు కొట్టి ఎత్తుకుపోయేవారు? నీకు పెళ్లి చేస్తాం ఆమె కాడ ఎందుకు, వాళ్ళు మన వంశం మోస్తారా, మన వంశం మోస్తారా, నీకు పెళ్లి చేస్తే. ఆయనది ఇప్పుడు ఆయన తక్కువే ఉండే మేడం. నీ ఏజ్ ఎంత, అతని ఏజ్ ఎంత? నాది ఇప్పుడు 37 మేడం. అతనిది ఇప్పుడు ఎంత ఉంటది? 25 అట్లా ఉంటది. చిన్నోడు నీకంటే బాగా. చిన్నోడే సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.